అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా ఆఫీస్లో కూర్చొని మన సినిమాల గురించే మాట్లాడుకుంటాం. అసిస్టెంట్ ప్యాషన్ ఉండాలమ్మా. ఏ సినిమా తీసినా ప్రొడ్యూసర్ ముందు ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ లేకపోతే డైరెక్టర్కి కానీ ఆర్టిస్టులు కానీ ఇప్పటికప్పుడు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఏంటి ఎంతసేపు ఏదో ఎంత అయిపోతుంది అంటున్నాడని తెలిస్తే మొత్తం ఫ్యూల్ అయిపోతుంది. అంటే ఈ సినిమా మొత్తం టోటల్ మేక్ ఓవర్లో సార్, అంటే శ్రీదేవి గారి డ్రెస్సులు కానీ అసలు చిరంజీవి గారు అప్పటి వరకు వేసుకున్న కాస్ట్యూమ్స్ ఈ సినిమాలో వేసుకున్నవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు కూడా ఎవరిని పడితే వాళ్ళని సెట్లోకి రానిచ్చేవారు కాదు, ఆ శ్రీదేవి కాస్ట్యూమ్స్ బయటకు వచ్చేస్తాయని చెప్పి. అసలు అప్పుడు ఎక్కువ బాంబే నుంచే ప్రిఫర్ చేసేవాళ్ళు. ఓకే, నేతలలో ఫస్ట్ దీనికే ఎంట్రీ. ఇప్పటికే అమ్మాయి చెప్తుంది యోగాకుడితోనే తెలుగు ఎంట్రీ అని. అమ్మాయి డ్రెస్సులు అసలు ఎవరిని లోపలికి రానిచ్చేవారు కాదు కదా సెట్లోకి. ఫోటోగ్రాఫర్ అన్నవాడు లేడు, ఒక సెబాస్టియన్ దెబ్బతో మరి ఎవరు ఉండేవారు కాదు సెట్లు. సార్ పాటలు వరకు వస్తే కనుక మీరు యమహో నీ యమ యమ అందం పాట మీరే కావాలని అడిగి పెట్టించుకున్నారు అంతగా. అవునా, దాని గురించి ఏంటి సార్? అంటే అది తమిళ్లో ఒక ట్యూన్ ఉందమ్మా, ఆయన చేసింది. అది గుర్తు చేశాను ఊరినాయనకి. అట్లా ఉంటే బాగుంటుందండి, ఎందుకంటే ఇద్దరు ఫస్ట్ టైం డ్యాన్స్ చేస్తున్నారు. దానికి కొంచెం మార్చి అద్భుతంగా చేశాడు. అందులో చరణం అయితే మట్టుకు అసలు డన్న డన్న నన్న 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 కంటిన్యూస్గా ఉంటుంది. ఒకే షాట్లో వాళ్ళిద్దరూ చేస్తూ ఉంటే ఈ అమ్మాయి పాడుతూ ఉంటే ఆయన రియాక్షన్స్, ఆయన పాడుతూ ఉంటే అమ్మాయి రియాక్షన్స్, ఇవన్నీ మర్చిపోలేని అనుభూతులు అనమాట. ఇప్పుడు ఒకడు పాడుతూ ఉంటారు, రెండో వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఇవ్వటం అంటే కష్టం అమ్మా. అవునండి, అసలు ఒకటి మించి ఒకళ్ళు. నువ్వు ఈ యాంగిల్లో చూడు, మళ్ళీ ఆ ఒక్క షాట్ చూడు, అసలు ఒక బుట్ట చుట్టూ ఒక పెద్ద క్లోజప్తో మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ రాదమ్మా. అదే ఆ లాంతర్ల మీద ఒక షాట్ తీస్తారు చూడండి, అసలు ఎంత పోయిటిక్గా ఉంటుందో ఆ షాట్. అర్థమైంది అందులో లాంతర్ల మీద షాటే. అంటే ఎవరు కన్సీవ్ చేయలేని ఒక న్యూ ఏజ్ కాన్సెప్ట్ అది, లాంతర్ల మీద తీయడం అన్నది. మన స్పోర్ట్స్లో అపనీతి ఏం తప్ప 1.5 డేలో తీసామమ్మా. అదే నిజంగా మీరు వరాలు పొందిన రాక్షసుడు సార్. చెప్తున్నా ప్రీతమా 10 రోజులు చేసాం. అంటే సెక్సెంట్ గారు వర్క్ ఎక్కువ ఉంది అందులో. అసలు అసలు అమ్మాయి చెట్టు కింద కూర్చుంటే జింకలు గింకలు ఎన్నో రావటం. యాంజిల్లో ఉంటుంది సార్, యాంజిలిక్గా ఉంటుంది శ్రీదేవి గారు అక్కడ. అసలు లెన్స్ ఎఫెక్ట్ అంటే అప్పటి వరకు ఈ అమ్మాయి తెలీదు, దేవతను తెలీదు. ఫస్ట్ టైం అందరికీ చూపించినప్పుడు ఆడియన్స్కి కూడా అంత అద్భుతంగా ఉండాలంటే ఆయన అసలు ఊరినే మొక్కు ఇట్లా అనుకుని ఒకసారి విన్సెంట్ గారు అసలు అటువంటి ఆయన మళ్ళీ పుట్టడం ఏమీ లేకుండా చిన్న ఇది చేసి పాలిథిన్ పేపర్ పెడతాడు, అమూలది పెడతాడు, అక్కడ చిన్న ఏదో రాసి వ్యాధులేని రాసేసి అక్కడ చిన్న లైట్ పెట్టి అసలు ఇంద్రలోకం కానీ పైకి వెళ్ళటం, కింద నుంచి పైకి వెళ్ళలేదు బాబా. గ్రాఫిక్ లేకుండా తీశారు. గ్రాఫిక్ ఇల్లు అట్లా ఓపెన్ అవ్వటం, పైకి వెళ్ళిపోవటం, చేప అందులో ఉంగరం మింగటం కూడా డైరెక్ట్గా తీసాడు. కదా మీరు చేప ఆ ఉంగరాన్ని మింగడం అనే దాని మీద ఒక ప్రత్యేకమైన సీన్ తీశారు సార్. దేనికి, వాట్ ఈజ్ యువర్ రెలవెన్స్ ఇన్ దట్? 2 విషయాలమ్మా. ఒకటి, అంత గొప్ప ఉంగరం అప్పటికే దుర్మార్గులందరూ ఆ ఉంగరం కోసం ట్రై చేస్తున్నారు. ఊరిన ఇసిరేసి పారేస్తే ఎక్కడ ఎవరికైనా దొరికితే మిస్యూజ్ అవుతుందని సముద్రంలో పడేయాలని డిసైడ్ చేస్తుంది. సముద్రంలో పడేయాలంటే అది ఏదైనా చేప మిగితే ఫినిషింగ్గా ఉంటుందంటే వెంటనే విన్సెంట్ గారు
అది ఆ నోరు ఎట్లా తెప్పించాడో మాకు తెలీదు, ఈ ఉంగరం తెలీదు. అది ఇండైరెక్ట్గా ఏంటంటే ఎప్పుడైనా సీక్వెల్ తీస్తే అని తర్వాత ఆలోచన వచ్చింది అనమాట. అది దాని గురించి చాలా మంది అడుగుతున్నారు. అది మళ్ళీ అదే నిజంగా అది ఇంకెవరు తీసినా ఒక వైజయంతిలోనే వైజయంతి దత్ గారే మళ్ళీ ఆ సాహసానికి పూనుకోవాలి. అంటే నేనంటే నేనేం చేయగలను, డబ్బులు పెట్టాను తప్ప ఆయనే అది చెయ్యాలి కదా. క్యాష్ రెడీ సార్, మీరే కథ రెడీ అవ్వాలి. లేదు పిల్లలిద్దరూ అల్లుళ్ళు నాగస్సును కానీ చాలా రేరమ్మా అన్నీ కలిసి రావడం అనేది. అవునండి. ఇంకా కలిసి ఉండటం అనే కుటుంబాలు చాలా తక్కువ ఉన్నాయి. ఒకళ్ళంటే అది శుభ్రంగా అక్క చెల్లెళ్ళు ఇద్దరు టక్క 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 పని చేస్తాడు. నాగేశ్వరవాడు అలా దత్తుగా స్వప్న హస్బెండ్ కానీ అదే ఉమ్మడి కుటుంబం అన్నదే లేదు కదా సార్. ఆ విషయంలో దత్తు గారు మిస్సెస్ చాలా అదృష్టవంతులు. ఎస్ సార్. ఎవడు ఒక్కడు రాంగ్ రూట్లో ఉన్నా కూడా మొత్తం అయిపోయింది కదా సార్ సినిమా. ఒక క్యారెక్టర్ పాడైపోతే చాలు కదా మొత్తం సినిమాలో. ఒక సీన్ పాడైనా ఆయన మంచితనం సార్, ఆయన మంచితనం. అసలు ఎప్పుడైనా సరే మంచిగా ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి. ఇంకోటి పోవాలని ఇది అనుకోవటం కన్నా ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ బాగుండాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.